రే సుందర్, నీ మ్యారేజ్ ఇన్విటేషన్ తో పాటు ఈశ్వర్ సంబంధించిన లెటర్ పెట్టడం మర్చిపోకు. ఉంటా, ఎందుకు టెన్షన్ అవుతావు? ఈ మ్యాటర్ గనుక ఈశ్వర్ చదివాడంటే కరిగిపోతాడు. ఏ ఎవరో చూడు. హాయ్ బోండో. హాయ్ సీనియర్. హాయ్. హలో సీనియర్. సర్ప్రైజింగ్ గా ఉందిరా. దిస్ ఇస్ మై హస్బెండ్, Hi. ఇంద్రా Hello, హస్బెండ్. sir. ఇది మా అమ్మాయి. ఎలా ఉన్నారు సీనియర్? హ్యాపీగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నాను సీనియర్. రే నువ్వు పెళ్లి చేసుకున్నావా? నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు సీనియర్. రే మళ్ళీ కాళ్ళు పట్టుకోకురా. నాకు పెళ్ళై పాప కూడా ఉంది. నన్ను లవ్ చేశాడని చెప్పానే వాడే వీడు. డోంట్ వరీ, నువ్వు పెద్దగా ఏం మిస్ అవ్వలేదు. అబ్బా ఊరుకోండి. చూసావా, ఈ దెబ్బలే నువ్వు తినేవాడివి. వాడు ఏం మీలాగా బాగుంది కాదు. దెబ్బతున్నావు. నేనేం చెప్పినా చేస్తాడు. ఏం చేయాలి సీనియర్? రే నువ్వు వాళ్ళకేం హెల్ప్ చేయక్కర్లేదు, నాకు హెల్ప్ చేయి. చెప్పండి సీనియర్. సుందర్ పెళ్లికి ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది వస్తారు. వాళ్ళలో ఒక్కరిని కూడా వదలకుండా నా దగ్గర తీసుకురావడం నీ బాధ్యత. తప్పకుండా సీనియర్. అతగాన్ని చూసావడే? మోటా హై క్యా? ఏ ఛీ 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 పురుపుల్లా లంబా హోగా. గుత్తి వంకాయ ముచ్చాడ్ పాప పాలుగారే మోహం. చెట్టుతోనే పలకరింపులాయే, ఇంకేం బాసా పెదవి కదలదాయే. మనిషి ఒంటి గుంటే మనసు మూగ జ్వాల, మౌనం ఎలా చంట చేరు వేళ, వినోద వేళలో విషాద ఛాయలే, నిషేధి వేళలో నిరాశలాయలే. ఎందుకిలా చేశావురా? సీనియర్, ఈయనకి ఈశ్వర్ సీనియర్ గురించి తెలుసట. కాలేజీ పూర్తయిన 6 నెలలకి వాడిని బోనస్లో చూశాను. నన్ను చూసి వాడు తప్పించుకోవడానికి ట్రై చేశాడు, కానీ నేను వదలలేదు. ఎంతో కంపల్ చేసిన తర్వాత వాడు నాకు ఈ అడ్రస్ ఇచ్చాడు. ఇది పాత కార్డులో ఉంది, అడ్రస్ అంతా మారుంటుంది. ఇక్కడ నుంచి భువనేశ్వర్ ఎంత దూరం? 6 hours జర్నీ. బిస్కెట్ తీసుకో. డోంట్ వరీ, భువనేశ్వర్లో ఉంటే అతన్ని తప్పకుండా పట్టుకోగలం. ఇంత ఈజీగా నువ్వు దొరుకుతావని నేను ఊహించనే లేదు. తప్పు నీ మీదే కాదురా, మా మీద కూడా ఉంది. నీకే నువ్వే వస్తావని ఇన్నాళ్ళు ఎదురు చూసి ఉండకూడదు. నువ్వు కొట్టినా తిట్టినా సరే ఇక మా నుంచి నిన్ను విడిపోనివ్వు. నువ్వే విడిపోదాం అనుకున్నా కూడా నీ వైఫ్ నిన్ను వదిలిపెట్టదు. వెరీ నైస్ గర్ల్ రా. నువ్వు మాత్రం ఒకే ఒకరోజు తనతో కలిసిమెలిసి ఉండుంటే ఖచ్చితంగా వదిలిపెట్టి వెళ్ళుండవు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను రా. ఒక పెద్ద భారాన్ని దించుకున్నట్టుగా ఉంది. ఇంటికి వెళ్ళడానికి ముందు
నీతో ఓ విషయం చెప్పాలనుకున్నాను. ఈశ్వరిని ఒక ట్రైన్ జర్నీలో చూశాను. తన కట్టన్ రేట్ మాటలో శాంతం, నీట్నెస్ ఇవన్నీ నా మనసుకు బాగా నచ్చాయి. తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తనకు కార్డు ఇచ్చాను. నాకు తను నీ భార్య అని తెలియనప్పుడు జరిగిన మిస్టేక్ అది. అన్నిటికంటే టెన్షన్ ఏమిటంటే ఈశ్వరి ఆ కార్డుని తన దగ్గర భద్రంగా ఉంచుకొని నువ్వు వచ్చాక నీకు చూపించాలని ఎదురు చూడ్డాం. ఈ విషయం తను నీతో చెప్పడానికి ముందు నేనే చెప్పాలనుకున్నాను. నువ్వు ఇలా అనడమే మన ఫ్రెండ్షిప్ ని కించపరిచినట్టుగా ఉందిరా. థ్యాంక్స్ రా. ప్రభు ప్రభు మమ్మల్ని చూడరా ప్రభు, నీకేం కాదురా ప్రభు. భువనేశ్వర్ వెళ్ళి ఎవరైనా ఎంక్వైరీ చేశారా? ఏమైంది? ఆ కంపెనీలో 2 నెలలు పనిచేసి తర్వాత ఉద్యోగం మానేశారట. ఎవరు వెళ్ళారు? నేను రవి వెళ్ళాంరా. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయినా ఇక ఆయన వెతకొద్దు. ఇవన్నీ చూస్తుంటే ఆ దేవుడికే ఇష్టం లేనట్టుంది. మొద్దు మొద్దు. నేను కళ్ళకంటూ కారు నడిపితే దానికి దేవుడేం చేస్తాడో వాణ్ణి కనిపెట్టడం నా బాధ్యత. ఏ ఏడోకు, నీకెన్నిసార్లు ఏడవకూడదని చెప్పాను. సరే కళ్ళు తుడుచుకో, ఇంకెప్పుడు ఏడవకూడదు. ఇక నేను ఏడవను. మీకనుకుంటాను, ఇదిగోండి. ప్రభు హియర్. నేను గెద్దనాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మా కోడలు ఈశ్వర్ ఉంది అక్కడ. మీ మావయ్య మాట్లాడుతున్నారు. హలో మావయ్య. వాడి గురించి ఏమైనా తెలిసిందా? బావ ఫ్రెండ్స్ అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు మావయ్య. నేను నమ్మకంతో ఉన్నాను, మీరు నమ్మకంతో ఉండండి. నిన్ను చూడాలని ఉందమ్మా. వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీసుకొస్తావా? ఆయన మిమ్మల్ని చూడాలంటున్నారు. ఈశ్వర్ ఏమయ్యాడో తెలుసుకున్నాక వెళ్దాం. వాడు వచ్చినప్పుడు వస్తాడు. సండే వస్తావు ఒట్టి చేతులతో వెళ్ళి ఏం చేస్తాం? వెళ్ళి ఆయనకి ధైర్యం చెప్తావరా? వస్తున్నా చెప్పు. వచ్చి ఆదివారం వస్తాం మావయ్య. ప్రభు ఒక మెయిల్ వచ్చిందిరా. విషయం ఏంటో చెప్పరా. 3 ఏళ్ల ముందు గణేష్ లండన్ నుంచి ఆఫీస్ టూర్ వెళ్ళినప్పుడు సాస్వే అనే చోట ఈశ్వర్ని కలిసాట. ఐ బిలీవ్ ఇట్స్ నియర్ జెనీవా. జెనీవా? ఫ్యామిలీ ఎక్కడని అడిగితే ఇండియాలో ఉంది, వచ్చే నెల ఇండియాకి వెళ్ళి సెటిల్ అవుతానని చెప్పాట. అబద్ధంరా. మళ్ళీ 7 మాసాల తర్వాత అదే ఊళ్ళో సూపర్ మార్కెట్ లో కలిసాట. ఇండియాకి వెళ్ళలేదా అని అడిగితే వైఫ్ ని ఇక్కడికే తీసుకొచ్చానని చెప్పాట. అది కూడా అబద్ధమే. రాస్కల్. హలో మాలు ప్రభుని. హే ప్రభు, బాగున్నావా? గణేష్ మెసేజ్ పంపించాడు. 3 ఏళ్ల క్రితం ఈశ్వర్ని జెనీవాలో చూశాట. వాడిని ట్రేస్ చేయడానికి నీకు ఎన్నాళ్ళు పడుతుంది? అట్లీస్ట్ 3 months. అయ్యో, వాడిని ఇక్కడ కనిపెట్టడం అంత ఈజీ కాదురా. కావాలంటే నువ్వు రా. నేను అక్కడికి వచ్చి రారా, మా ఆయన నీకు హెల్ప్ చేస్తారులే. ఓకే. హే, ఎప్పుడు వచ్చారు? ఇంత సైలెంట్ గా నుంచున్నారే. రండి. ఏంటి విషయం? ఈశ్వరుండే చోటు తెలిసింది. వాడి కోసం ప్రభు ఫారెన్ వెళ్తున్నాడు. ఆ అవును, నిజంగానే. నమ్మలేకపోతున్నాను. నేను నేరుగా ఇండియన్ ఎంబసీకి వెళ్ళు. అక్కడ ఉన్న రికార్డ్స్ అన్ని చెక్ చేయి. మిగతావన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఓకే? ఓకేరా. Passengers attention. This is the final call for all the passengers traveling by Swiss Air 525 to Zurich. You are requested to immediately board the flight. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఇది ఇవ్వడానికి వేరే టైమే దొరకలేదా? ఇది మా బావ కనిపించినప్పుడు ఆయనకి ఇవ్వండి. ఎందుకు? పుస్తకం నిండా ఈశ్వరి ఈశ్వరి అని రాసి ఎందుకు తనని వదిలొచ్చామని అడగండి. అయ్యో ఈశ్వరి, ఇది ట్రైన్లో నేను రాసింది.
ఇండియన్ ఎంబసీలో ఉన్న ఫైల్స్ అన్ని చూశాను. ఈశ్వర్ అన్న పేరుతో ఒక్కరు కూడా లేరు. ఆఫీసర్ వాళ్ళు చెప్పారు. పేరు రిజిస్టర్ చేసుకోకుండా చాలా మంది ఉన్నారట. ఇతను చూసినట్టు జ్ఞాపకం లేదంటున్నాడు. ఇక్కడికి వచ్చి ఇండియన్స్ అందరూ ఇలాగే ఉంటున్నారట. అదృష్టం బాగుంటే మీ ఫ్రెండ్ అడ్రస్ ఇక్కడ దొరకవచ్చు. అందరూ నెగిటివ్ గానే చెప్తున్నారు. మీ స్వామి వారితో చెప్పి ఆయన నా దగ్గరకు వచ్చేలా చేయి. రేయ్ ఈశ్వర్, ఈశ్వర్! అరే ప్రభు, ట్రాఫిక్ రా, జాగ్రత్త. ఎవరినో చూసి ఎందుకు అలా పరిగెడతావు పిచ్చోళ్ళ? ఇక్కడ చాలా స్పీడ్గా వెళ్తారు, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హృదయము హృదయము ఒకరిని ఒకరిని వెదికెను వెదికెను అనుదినం అనుదినం ఒదిగెను ఒదిగెను ముఖమది ఒదిగెను. హృదయము హృదయము ఒకరిని వెదికెను మరుగున ఒదిగిన ముఖమది ఎదురుగా రాక ఓ తరిగే 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 తిరిగి తిరిగి తనువే తరిగే 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 తనని కనని తడుకే తరిగే 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 తరిగే. అన్నయ్య, రామ్మ, నీతో ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో. తమ్ముడు ఇంటికొచ్చాడు. వాళ్ళ అబ్బాయికి ఈశ్వర్ని చేసుకుంటానంటున్నాడు. చాలా సంతోషం. కావాలంటే వాడితో నేను కూడా మాట్లాడతాను. వద్దనయ్యా, ఈశ్వరితో మాట్లాడితే చాలు. నేనింతకు ముందే తనతో మాట్లాడి చూశాను. చేసుకోనంటోంది. నువ్వు మనస్ఫూర్తిగా చెప్తే ఈశ్వర్ ఒప్పుకుంటుంది. నేనసలే జీవోత్సవంలో బతుకుతున్నాను. ఇంకా నీ మాటలతో హింసించకు. నా ఆస్తంతా ఈశ్వరి పేరున రాశాను. పెళ్లి బాగా జరిపించు. నాకే అభ్యంతరం లేదు. ఈశ్వరి సంతోషంగా ఉంటే చాలు. తప్పు చేసేట మాట్లాడతావేంట్రా దాంతో? అదేగా తన కూతుర్ని కొడుకు చేసుకోమని కాళ్ళ ఎలా పడింది. నేను చేసిన తప్పుకి ఈ విధంగానైనా ప్రాయశ్చిత్తం చేసుకొని. ఒక సంవత్సరం ముందు ఇక్కడే ఉన్నాక ఈశ్వర్, హీస్ ఈశ్వర్. యా. ఫ్రీడోలిన్ పేరు మార్చుకున్నాడట. రావద్దు ఈసారి చెప్పానురా, నా మాట వినిపించుకోవా? ఇంకోసారి పక్కొచ్చావా చంపేస్తాను రదవరే. కొడుకులాగా నేను ఊరు వదిలిపెట్టి పారిపోతాను. కొరువు పెట్టడానికి కూడా కొడుకొచ్చేట్లు లేడు. పిల్లల్ని ప్రేమతో పెంచాలయ్యా. మరిగే 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 మరువలేని మనసే మరిగే 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 శ్రీశైలం పేరుతో 30 మంది ఉన్నారు. ఎలా కనిపెట్టగలం? వాళ్ళందరినీ కలుద్దాం. ఒకరి మీద ప్రేమ ఉన్నప్పుడు అది వాళ్ళకు తెలిసేలా నడుచుకోవాలి. మనసులోనే దాచుకోకూడదు.
అలా దాచుకుంటే ఆ ప్రేమకే అర్థం లేకుండా పోతుంది. ఎక్కడున్నా 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 ఎక్కడున్నావు ఉన్నావు ఉన్నావు ఉన్నావు. ఏరియా వైజ్ ఈ ఊరు చాలా చిన్నదిరా. విల్ ట్రై. ఈ మధ్య అందరూ నాకు ఈశ్వర్లాగే కనిపిస్తున్నారు. మరి వచ్చి తప్పు. ఈశ్వర్, ఈశ్వర్, It's okay, it's safe. Move on. Faster. హృదయము హృదయము ఒకరిని ఒకరిని వెదికెను వెదికెను అనుదినం అనుదినం ఒదిగెను ఒదిగెను ముఖమది ఒదిగెను హృదయము హృదయము ఒకరిని వెదికెను మరుగున ఒదిగిన ముఖమది ఎదురుగా రాక ఓ తరిగే 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 తిరిగి తిరిగి తనువే తరిగే 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 తనని కనని తడుకే తరిగే 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 తరిగే. ఓకే ఏదో చెప్పు. స్లోగా వెళ్ళమను. వాళ్ళు చూస్తే పారిపోతాడు. డ్రైవర్ మాఫా మాఫా. స్లోగా వెళ్ళమను. స్లోగా. వాడు తిరుగుతున్నాడు. రాగాలు అన్ని గుండెల్లో దాచి వేషాలు మాత్రం కళ్ళల్లో కాచి వగచెవు వేదన పాలయి ఆశపాశములు అణిచిపెట్టి వేషం వేసితివే మమత అను వెలుగులలో వెలుగులలో మసక అనేది ఒక మసిని దాల్చి నీవు బతికితివే. తరిగే 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 తలచి తలచి గుండెలు కరిగే తరిగే 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 తోడు నడిచే నీడలు తరిగే 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 తరిగే. మరణ పెంచి వచ్చు కాలమెప్పుడు మమతలెరుగదులే బంధములు పాశములు తలచుకొని చివరి శ్వాస విడు చరమ వేళ ఆశ మూపెనులే బంధములు పాశములు తలచుకొని తరిగే 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 తిరిగి తిరిగి తనువే తరిగే 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 తరిగే. John, here is Papa. Oh, come, my sweetheart. Nana Susie. Gut gearbeitet? Ich habe nicht gearbeitet. Warum hast du gespielt? జీవితాంతం విదేశాల్లోనే ఉండాలని దారి వెతుకుంటున్న నాకు ఈఎంఐరా
ఐ లవ్ యూ చెప్పింది సిటిజన్షిప్ ఉండడానికి ఒక చోటు కావాలి, అందుకే నేను ఐ లవ్ యూ అన్నాను. యా మియా, నేను కూడా నా వైఫ్ చేసే కంపెనీలోనే పనిచేస్తున్నాను. ఈవిడే నా వైఫ్. దిస్ ఇస్ ప్రభు. Hallo. మై ఓల్డ్ ఫ్రెండ్. వెరీ ఓల్డ్ ఫ్రెండ్. అండ్ దిస్ ఇస్ మాలు, మై బ్యాచ్మేట్. Hallo. దిస్ ఇస్ హస్బెండ్. Hallo. Entschuldigung, ich habe Arbeit. వాడు మా అబ్బాయి. Johann, sag Hallo. ఈ విషయం తెలిస్తే ఈశ్వరు మాత్రమే కాదు, మీ నాన్న కూడా ప్రాణాలు వదిలేస్తాడా? వదల్ని. అప్పుడైనా ఎవరు ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. ఇంకా నీ కోపం తగ్గలేదా? తగ్గదు. ఎలా తగ్గుతుంది? 20 సంవత్సరాలు నేను నరకం అనుభవించాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. యు నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యువర్ డాడ్. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి నాన్న? నీకు నీ పిల్లలంటే ఎంత ప్రేమో మీ నాన్న కూడా అంతే కదరా. నువ్వు చదువుకున్నావు, అందుకే మెల్లగా చెప్పావు. మీ నాన్న చదువురాని పల్లెటూరాడ్రా. యు ఆర్ నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యువర్ డాడ్, హీఈస్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్స్ అని స్టైల్ గా చెప్పడానికి చేత కదరా. కోపం వస్తే కొట్టడమేరా పల్లెటూరాల స్వభావం. ఆ రోజు మీ నాన్న నిన్న అలా ట్రీట్ చేసి ఉండకపోతే ఈ రోజు నువ్వు ఇలా ఫారిన్ లో జల్సా చేస్తూ ఉండేవాడి కాదు. ఎక్స్క్యూజ్ మీ ఊళ్ళో పశువులు మేపుతూ ఉండేవాడి. ఇప్పుడే వస్తాను. నేను ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను రా, దాన్ని పాడు చేయకు ప్లీజ్. అక్కడ అమ్మాయి మనశాంతి లేకుండా ఉంటుందిరా. అందుకు నన్నేం చేయమంటావరా? నువ్వు మాట ఇచ్చావు కదా అని నేను నా సంతోషాన్ని పోగొట్టుకోలేను. పోగొడితే నీ ఫారిన్ పెళ్లంతో నీ గురించిన నిజాలని చెప్తే నిన్ను తరివేస్తుంది. వెళ్ళరా, వెళ్ళు, చెప్పుకో. వెళ్ళరా, చెప్పుకో. వెళ్ళరా, చెప్పుకో. పోరా, వెళ్ళి చెప్పు. తనకంతా తెలుసు. ఇన్ఫాక్ట్ నేను తప్పు చేశానేమో నన్న భావం నుంచి నన్ను బయటపడేసిందే తను. ఇక్కడ కల్చరే వేర్రా. ప్రాణాలతో ఉంటేనే పెద్దగా పట్టించుకోరు, ఇక పారిపోయాడంటే అస్సలు పట్టించుకోరు. అయితే ఓ పని చేయి, నువ్వు ఇప్పుడే నాతో పాటు ఇండియా వచ్చాయి. ఇక్కడ కల్చరే వేరు కదా. నీ ఫారిన్ పెళ్ళం కొన్నాళ్ళు వెయిట్ చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ప్రేమ, బంధం, ఎమోషన్ ఇవన్నీ ఏ దేశంలో ఉన్నా అందరికీ ఒకటేరా. ఈ దేశంలో అమ్మాయి వాళ్ళకి అంది, మన ఈశ్వరు వాళ్ళు మాత్రం ఎలా అవుతుందిరా? పోరా. నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి అడుగుతున్నాను, దయచేసి వెంటనే బయలుదేరి నాతో ఇండియా వచ్చాయి. ఓ పంచేద్దాం. ఇక్కడ నీకు భార్యా పిల్లలు ఉన్నారన్న విషయం నాకు మాత్రమే తెలుసు. నేను నోరే తెరవను. ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి నాతో పాటు బయలుదేరి వచ్చాయి. 4 ఏళ్ళు కలిసి చదువుకున్నందుకు శిక్ష? శిక్ష కాదురా, నిన్నే తలుచుకుంటూ నీకోసం ఎదురు చూస్తే ఒక అమ్మాయి ఆవేదనకు విడుదల. అయితే ఓ పంచే, నువ్వే ఓ మంచి అబ్బాయిని చూసి తనకు పెళ్లి చేయి. అదేదో నువ్వే వచ్చి చెప్పు. ఏయ్, నన్ను అక్కడ కట్టిపడేయడానిక? నన్ను ఆయన బానిసం చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆడించడానిక? నేను అక్కడికి రావడం కుదరదు. నువ్వు నన్ను బలవంతంగా లాక్కుపోయినా నేనే కదా కాపురం చేయాలి. సారీ, నా భార్య పిల్లలను వదిలేసి రావడం నా వల్ల కాదు. నీకంత మొహమాటంగా ఉంటే చెప్పు, నా ఫ్యామిలీ ఫోటోని నేనే వాళ్ళకి పంపిస్తాను. ఇలా చూడు ప్రభు, ఇక్కడ జరిగిన విషయం తెలిసిన వాడివి నువ్వు ఒక్కడవే. ఓ పంచే, ఈశ్వరు అనేవాడు నీకు కనిపించలేదు. నన్ను పూర్తిగా మర్చిపో. నేను చచ్చిపోయింటే ఏం చేస్తుండేవాడివి? అచ్చే. Lass meinen Mann in Ruhe. Verschwinde bitte. Send ihn back to his country. Send ihn in sein Land zurück. Wenn ich ihn noch einmal sehe, werde ich böse sagen. అయ్యో, మమ్మల్ని అనాథలు చేసేసి వెళ్ళిపోయావా మామయ్య? ఊరుకోమ్మా, ఏడవకు. నా మాట విను, ఏడవకు. See, uncle is going there.
సే బాయ్. Ask her to remarry someone. అంటావే ఎందుకనో? Was sagt er? నథింగ్ డార్లింగ్. అయ్యా ఈ వీడికి మేనమామగా ఈ బట్టని వాడికి వేద్దాం అనుకుంటున్నాను, వెయ్యమంటారా? ఈ దేశాలకి వెళ్ళిన వచ్చారు రోయ్. ఏడు బాబు ఉత్త చేతులు వచ్చారేటి? ఏంటి బాబు అని కనిపెట్టారా? కనిపెట్టలేకపోయాను. ఇంకో 6 నెలలు టైం ఇవ్వండి. మీ దేశం నుంచి ఓ ఫోటో వచ్చింది, కొంచెం చూడండి బాబు. బాగా చూసుకోండి బాబు, ఆ దొరసాని పిల్లతో ఎంత చక్కగా నవ్వుతా ఫోటో తీయించుకున్నాడు. ఈయన్ని కనిపెట్టలేకపోయామంటున్నారే. తండ్రికి కర్మకాండ చేసినట్టే కొడుకు కూడా చేసేసి జరగాల్సిన పనులు చూడండి రా. మాట్లాడు, లేకపోతే ఏడు. మనసులోని భారం తగ్గాలంటే ఏడుపు ఒకటే మందు. బాధని అది పెట్టుకో. నువ్వు ఇలా పిచ్చి చూపు చూస్తుంటే మాకు భయంగా ఉంది. దుఃఖాన్ని అణిచిపెట్టకూడదు ఈశ్వరి. ఏడ్చే ఏడు ఈశ్వరి, ఏడు. ప్లీజ్ ఏడు ఈశ్వరి. నేనెందుకు ఏడవాలి? నేను కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకుండా ఎందుకు ఏడవాలి? మనం 5గురం 4గురమయ్యాం. ఈశ్వరి రాకతో మళ్ళీ 5గురం. పెప్సీలో ఈశ్వర్ గాడు అవుతూ ఈశ్వరి ఈయన. మల్లయ్య నాయుడు గారు చనిపోవడం వల్ల ఆయన తమ్ముడు ఎల్లయ్య ఈ కుటుంబానికి సాయం చేయాలనే ఉద్దేశంతో తన రెండవ కుమారుడు ఈరిగాడికి మల్లయ్య నాయుడు గారి కోడలు ఈశ్వరునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఎల్లుండి అంటే శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల మధ్య ఈశ్వరికి చినమేనమామ కొడుకు ఈరిగాడికి మేనమామ ఇంట్లోనే పెళ్లి చేయాలని పెద్దలందరూ నిర్ణయించడమైనది. విదేశాలకు వెళ్ళి రావడంతో మీ పని అయిపోయింది. కష్టం చేసుకోకుండా ఉంటారా? ఒకసారి చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అయ్యా చేస్తారు? ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోరా మీరు? దయచేసి ఆపుతారా? నాళ్ళకి దానికో శుభకార్యం జరుగుతుంటే చెడగొట్టకండి, మీకు దండం పెడతాను. అంతలే చెప్పింది కదా, ఇక చూతా కూర్చుంటారా? వెళ్ళండి. మీరేంట్రా ఒకరి ముఖాలకు చూసుకుంటే కూర్చున్నారు? జరగాల్సిన పనులు చూడండి. పోండి, మీ పనులు చూసుకోండి. పోండి. బాగుంది. ఆ అమ్మాయిని మళ్ళీ ఒంటరిదాన్ని చేసి వెళ్తున్నారే, ఇదేనా మీ ఫ్రెండ్షిప్? మార్చలేని మనుషులను తెలుసుకున్నాక తప్పుకోవడం మంచిది. ఈ పిల్లకైనా బుద్ధుండక్కర్లేదు. ఏమీ పట్టినట్టు కూర్చుందే. మీరు తనకి అండగా నిలబడతారనుకున్నాను. ఎవరి తలైనా పగులుతుంది, పర్వాలేదా? వాళ్ళ అమ్మే అడ్డం వస్తుంది. ఈశ్వరికి ఇప్పుడు కావాల్సింది పెళ్లి కాదు, మనశ్శాంతి, ఓదార్పు. మనసులోని గాయం ఆరే వరకు అందరూ ఆప్యాయత చూపించాలి. దానికి పెళ్లి మందు కాదు. అదెందుకు అర్థం చేసుకోరు వీళ్ళు? ఈ అమ్మాయికైనా బుద్ధుంటక్కర్లేదు. ఈ సమయంలోనైనా నాకు పెళ్ళొద్దని చెప్పే ధైర్యం లేకపోతే ఈ అమ్మాయి ఉంటే ఏంటి, చస్తే ఏంటి? ఏమయ్యా, మాంగమ్మని పిలిచి తాంబూలాలు మార్చుకోమని చెప్పండి. ఆవిడెందుకు పిలవటం? ఒక మాట చెప్పి తాంబూలాలు మార్చుకుంటూ పోయా. కన్న తల్లి పక్కనుంటే బాగుంటది కదా. తాంబూలాలు మార్చుకునే ముందు ఆమెను కూడా మాట్లాడకండి అయ్యా. మనకు తెలియని విషయాలు ఆ అమ్మాయికి తెలుస్తాయి అంటే త్వరగా మార్చుకోండి అయ్యా. అందరూ లోపలికి వెళ్ళండి. ఏంటి? వెళ్ళండి. ఎందుకు ఇలా చేస్తున్నావు? లోపలికి వెళ్ళండి. ఆడపిల్లల మసులుకో. అట్లే వెళ్ళమంటుంటే ఏంటి నువ్వు? మేమంతా పల్లెటూరు వాళ్ళం, కత్తిని చూస్తే భయపడతాం అనుకున్నావా? మర్యాదగా లోపలికి వెళ్ళండి. ఇంతకు ముందు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చోండి. కదిలేరంటే అందరినీ చంపేస్తాను. మీకు కూడా చెప్తున్నాను, కూర్చోండి. చిన్న మావయ్యని మర్యాదిస్తున్నాను, దాన్ని కాపాడుకోండి. ఈశ్వరి, నోర్మై, అంతా నీ వల్లే.
కన్న తల్లిని అంత మాట్లాడుతున్నావు. నువ్వు మూసుకో. ఎవరు తాంబూలాలు మార్చమంది? ఎవరిక్కడ తాంబూలాలు మార్చమంది? ఆ పిల్లకి ఇలాంటివన్నీ ఏం తెలుసా అని అన్నదెవరు? ఎవరు అన్నారు? ఎవరది? నీకు మాత్రం అవన్నీ తెలుసా? నా బతుకు ఎందుకు ఇలా అయిందో తెలుసా నీకు? ఇలాంటి డైలాగ్స్ వల్లే మనకి తెలియని విషయాలు ఆ పిల్లకి ఏం తెలుసు అని అన్నారే. మీకు ఈ పెళ్లి ఇష్టమేనని అడగకుండా తిరిగిచ్చి చేశారే, అందుకే ఈ సమస్యలన్నీ. ఒక్క మాట నీకు ఇష్టమేనా అని ఆయన అడుగుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఊళ్ళ వెంట రోడ్ల వెంట తిరగాల్సిన అవసరం ఉండేది కాదు. గుళ్ళు గోపురాలు తిరిగి కుమిలి ఏడ్చే అవసరం ఉండేది కాదు. 6 ఏళ్లుగా నేను ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు ఎవరికైనా తెలుసా? కనీసం నేను ఎలా ఉన్నానని మీరు ఎవరైనా పట్టించుకున్నారా? ఆ రోజు పెళ్లికొచ్చి పీకల దాకా మెక్కి వెళ్లడంతో అయిపోయింది మీ పని. కష్టపడింది కన్నీరు పెట్టుకుంది నేనేగా. ఎందుకని? బలి పశువులాగా నోరు తెరవకుండా మౌనంగా ఉన్నందువల్ల. మంచి చెడు ఆలోచించకుండా పెళ్లి చేసి అక్షంతలు వేసి మీరు వెళ్ళిపోతారు. జీవితాంతం కష్టపడేది నేనేగా. ఇక నేను ఆ తప్పు చేయను. మార్చిన తాంబూలాలు మళ్ళీ మార్చుకోండి. ఇక నా విషయం నేను చూసుకుంటాను. నువ్వులే. నీకు నేను నచ్చానా? లేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోను. నేను ఇతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టపడే కంటే మీ అందరినీ చంపేసి జైలుకెళ్ళి కూర్చుంటాను. తాంబూలాలు మార్చుకో. మారుస్తావా లేదా? తొందరగా అయ్యమ్మా. కూర్చో. మార్చుకో. ఏమ్మా ఇలా అడుగుతున్నాను, కత్తి చూపించుకో. మరి జీవితంలో ఇంకో పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకోను? తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. పిల్లల్ని కూడా కంటాను. కుటుంబంతో సహా ఫోటో తీయించుకుని ఊరందరికి పంచిపెడతాను. అది ఎప్పుడు అన్నది నేను నిర్ణయించుకుంటాను. ఎవరూ జోక్యం చేసుకోవద్దు. ఆస్తులు, బంధుత్వాలు, కులమతాలు చూసి చేసే వివాహాలు నాతోనే అంతం కావాలి. అర్థమైందా? నేను వెళ్లే వరకు ఎవ్వరూ కదలకూడదు. అది కాదమ్మా. పందెం డబ్బుల్ది ఎందుకు? చివరి వరకు ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పి పిల్లలకి అన్నారుగా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? నన్ను మభ్య పెట్టాలని చూడొద్దు. ముందు పందెం డబ్బుల్ది. మేము ఓడిపోలేదుగా. ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ వే. ఆహా, మరి పాప పెళ్లి చేసుకోకుండానే గణేశారా? మా ఆయన విన్నాడంటే నిన్ను చంపేస్తాడు. ఆయనేడి? అదిగో ఐస్ క్రీమ్ కొంటున్నాడు. హలో. ఆ బ్లాక్ టీ షర్ట్ దీని మొగుడు, ఆ 68 నా మొగుడు. మీరేనా వీళ్ళిద్దరికి భర్తలు? అవును. ఒట్టు? దీనికి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించమంటావా? మాకు మాటే ముఖ్యం. సందేహపడని భర్త దొరికినప్పుడు ఏ అమ్మాయి జీవితమైనా స్వర్గమేనయ్యా. వీళ్ళ స్నేహం ఇలా నిలబడ్డానికి మీ గొప్ప మనసులే కారణం. హలో. ఏమిటి? ఈవిడ గురించి అడగలేదే? అయ్యో, నన్ను వదిలేయండి బాబు. Five star, hore, hore. 5 star, 5 star. ఖుషి ఖుషిగా పాటలಲ್ಲಿ మజా కరో చిందుల్లో, ఋషి నీ బాధలన్నీ జమ కరో సంద్రంలో. నిలిచేది గెలిచేది ఎప్పుడైనా చెలి మేలే. మన మంత్రం స్నేహం 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 స్నేహం. పాస్తా పాస్తా హోరే హోరే, లైక్ చేసే ప్యాసా దిల్ మాంగే మోరే. మసిపూసి మాయ చేసి మరుమల్లి కళ్ళను చూసి అదిరే మనుషంతో ముదురే. గుట్టేమో రట్టమ్మ ఆనారి మనసున మరులే పూసే మనువాడి చూసే. గుట్టేమో రట్టమ్మ ఆనారి మనసున మరులే పూసే మనువాడి చూసే. ఖుషి ఖుషిగా పాటలಲ್ಲಿ మజా కరో చిందుల్లో, ఋషి నీ బాధలన్నీ జమ కరో సంద్ర.